విక్రమ్ రాతో బడా పోలీస్ ఆఫీసర్. నెత్తి మీద టోపీ, చేతిలో పవరు, మూతి మీద మీసం ఉందని దేవుడు దేవుడుని భజన చేశారు. देखो देखो तुम लोगों का भगवान एक ही एक गोली से मर गया साला. వీడా మీ బతుకులు మార్చేది. సునో, ఈ ఊరి తలరాత రాసేది మా అన్న బావుజీ. దేవుడే దిగొచ్చిన ఒక గీత కూడా మార్చలేడు. ఇదే చావు చేస్తాడు. ఎందుకో తెలుసా? మీ దేవుడు అమృతం తాగుతాడు, ఈ టిట్ల నెత్తురు తాగుతాడు. మర్గేసాలా తోడు లేకుండా రాచబిడ్డ శవం వెళ్ళకూడదు. అందుకే నా కొడుకు చితి ఆరక ముందే నిన్ను బలిచ్చాడ్రా కుత్తే. ఇంకే పోలీస్ ఆఫీసర్ వచ్చినా వీడి సమాధి చూపించి తర్వాత డ్యూటీలో చేరమని చెప్పండి. అయ్యా సార్ బతికే ఉన్నాడయ్యా. ఇదిగో అందరు కామ్గా ఉండండి. దయచేసి ఈ విషయం బయట ఎవరికి చెప్. ఆయన మీకే కాదయ్యా, మాకు కూడా దేవుడు. మా బిడ్డల మీద ఒట్టు, మేమెక్కడా నోరిప్పం. సార్ బతికే ఉన్నాడని తెలిసాక బావుజీని నమ్మించడానికి ఖాళీ సేవ పెట్టుకుని పుడిచాం. మాకు తెలిసిన వైద్యంతో సార్ని తాత్కాలికంగా బ్రతికించుకోగలిగాం. అక్కడుంటే ప్రమాదమని హైదరాబాద్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చి డాక్టర్లకు చూపిస్తే ఆయన బతకడం కష్టం, ఏ క్షణంలోనే ఆయన చనిపోవచ్చని చెప్పారు. ఆ బాధ కంటే పాప పరిస్థితి పెద్ద సమస్య అయింది. ఆయన పెడితే గాని తినదు, ఆయన ఉంటే గాని పడుకోదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు కనిపించావు. నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాం. నీకు పిల్లలంటే పడదని తెలుసు. ఎలాగోలా డ్రామా ఆడైనా సరే పాప నీ దగ్గర చేర్చాలనుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా నీకు తెలుసు. నీకేమాత్రం సంబంధం లేని విషయానికి నిన్ను ఇబ్బంది పెట్టడం మా తప్పే. పాపకి నాన్నలేని లోటు తీర్చడానికి వేరే దారి లేకపోయింది. నీకెలా సారీ చెప్పాలో. పర్వాలేదు, దేవుడు చల్లగా చూసి ఆయన్ని బతికిస్తే బాగుండయ్యా.